ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ముందుకు రావాలని తనను ఎవరూ పిలవలేదని తానే వచ్చినట్లు మాజీ ఎమ్మెల్సీ మంత్రి సీతక్క భర్త కొండా మురళి చెప్పారు. క్రమశిక్షణ కమిటీకి 6 పేజీల వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. భూపాలపల్లి నుంచి ముందుగా తానే పోటీ చేయాలని అనుకున్నట్లు చెప్పారు. సురేఖ వరంగల్ ఈస్ట్ నుంచి బరిలోకి రావడం వల్ల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. మరో పార్టీ నుంచి గండ్ర వచ్చినా ఆయనకు మద్దతిచ్చి గెలిపించారని అన్నారు. ఇప్పుడు ఆయనే ఇతరులతో కలిసి తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని క్రమశిక్షణ కమిటీకి తెలిపారు. ఇక సీతక్క సురేఖ మధ్య గ్యాప్ వచ్చిందని కొందరు ప్రచారం చేస్తున్నారని కొండా మురళి ఆరోపించారు. తన భార్యపై కక్షతో వివాదాలు సృష్టిస్తున్నారని చెప్పారు. ములుగు మంత్రితో తమకు ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. వర్ధనపేట భూపాలపల్లి పరకాలలో తమకు బలం ఉందని చెప్పారు. 2007లో నియోజకవర్గాల పునర్విభజనలో వరంగల్ వ్యవహారాలు తనకు అప్పగించారని పేర్కొన్నారు. దళితులకు న్యాయం జరగాలన్నదే తన లక్ష్యమని కొండా మురళి స్పష్టం చేశారు. గాంధీ భవన్ లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు కొండా మురళి హాజరయ్యారు. ఎమ్మెల్యేలపై తాను చేసిన వ్యాఖ్యలపై ఆయన విచారణ ఇచ్చారు. కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన వారం రోజుల వ్యవధిలో 3వ క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. 10 రోజుల క్రితం కొండా మురళి, కడియం శ్రీహరి రేవూరిపై బహిరంగంగా విమర్శలు చేశారు. దీంతో కొండా దంపతులపై ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీకి వరంగల్ ఎమ్మెల్యేలు, నాయకులు ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ సునీల్. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు కొండా మురళి. ఇక ఆయన తన హాజరయ్యే ముందు ఒక సుదీర్ఘంగా పీసీసీకి ఒక లేఖ కూడా రాశారు. వరంగల్ జిల్లాలో కొండా మురళి రాజకీయ ప్రస్థానం ఏ నియోజకవర్గంతో ఎలా ఉంది అనేది సుదీర్ఘంగా దాదాపు ఆయన ఒక 6 పేజీల లేఖలో వివరించారు. గతంలో కాంగ్రెస్ లో ఎట్లాంటి పరిస్థితి ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి ఆయన వివరంగా ప్రయత్నం అయితే చేశారు. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఆ టైంలో తాను ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ గా ఉన్నాను. ఆ బాధ్యతలు వైఎస్ తనకు అప్పచెప్పారు. ఇక ఆ టైంలో పూర్తిగా సామాజిక న్యాయం దిశగా కట్టుబడి తాను వరంగల్ ఉమ్మడి జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలు కూడా ఇటు ఒకటి ఎస్సీ ఇంకొకటి ఎస్టీలకు కేటాయించే విధంగా కృషి చేశాను అని చెప్పేసి కొండా మురళి లేఖలో మొదట ప్రస్తావించారు. అప్పట్లో గాదె వెంకటరెడ్డి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. ఆయనతో కలుపుకొని తాను జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి క్రియాశీలక పాత్ర పోషించాను అని చెప్పేసి ఆయన చెప్తూ వచ్చారు. ఇక ఆ తర్వాత మారినటువంటి రాజకీయ పరిణామాలన్నిటిని కూడా ఆయన లేఖలో వివరించారు. అప్పట్లో వేం నరేందర్ రెడ్డి టీడీపీలో ఉన్నారు, ఉప ఎన్నికల్లో పోటీ చేశారు, ఆయన ఓడిపోయారు అని చెప్పేసి కూడా ఆయన చెప్తూ వచ్చారు. ఇక ఆ వరంగల్ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం ఎస్సీలకు కేటాయించడంతో అప్పటి వరకు ఎంపీగా ఉండి ఉన్నటువంటి రామసాయం సురేందర్ రెడ్డి ఇక ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారింది అనే అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు. ఇక ఆ తర్వాత కావచ్చు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో కీలకంగా ఉండి మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయనకు అల్లుడిగా ఉన్నారు. ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి తన భార్య కొండా సురేఖపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక అదే కోపం తమపై ప్రదర్శిస్తున్నట్టు కూడా తాజా రాజకీయాల్లో కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా కొండా మురళి చెప్తూ వస్తున్నారు. నియోజకవర్గంలో ఒక వరంగల్ నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా కొండా మురళికి అనుచరులు ఉన్నారు అనేది ఆయన పదే ప్రస్తావించారు. ఏ నియోజకవర్గం నుంచి ఎవరు వచ్చినా తాను మాస్ లీడర్ గా ఉన్నాను, అందరికీ సహాయం చేస్తుంటాను, చాలా మంది వివిధ తన నియోజకవర్గం నుంచి కాని వాళ్ళు కూడా తన దగ్గరికి వస్తున్నారు అని చెప్పేసి ఆయన చెప్తూ వచ్చారు. ఇక నియోజకవర్గం వారిగా ఆయన అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి నేతలతో తనకు ఎట్లాంటి పరిస్థితి ఉంది, సఖ్యతగా ఉన్నారా లేకపోతే వాళ్ళపై తాను ఎలా ఉన్నాను అనే అంశాన్ని ఈ లేఖలో ప్రస్తావించారు. గత ఎన్నికల ముందు పరకాల్లో ప్రధానంగా తీసుకుంటే రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల ఇక పరకాల్లో కొండా సురేఖ 3 పర్యాలు గెలిచింది, మంత్రిగా కూడా పనిచేశారు. ఆ నియోజకవర్గంలో ఇప్పుడు గత ఎన్నికల్లో రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీ చేశారు. ఇక తాను పూర్తిగా మద్దతు ఇవ్వడంతో
ఆయన పరకాల్లో గెలిచారు. ఇక గెలిచిన తర్వాత తనకు ఇటు భద్ర విరోధులైనటువంటి వాళ్ళ క్రషర్ అంటే గత ఎమ్మెల్యే సంబంధించి చల్ల ధర్మారెడ్డికి సంబంధించి క్రషర్ ని తెరిపించడమే కాకుండా వాళ్లకు సపోర్ట్ చేస్తున్నాడు అనేది కొండా మురళి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఆ కారణంగానే తాను రేవూరు ప్రకాష్ రెడ్డిపై విమర్శలు చేయాల్సి వస్తుంది. తమ ప్రత్యర్థులైనటువంటి వాళ్లకు ఆయన ఆశ్రయం కల్పిస్తున్నారు, అంతేకాకుండా వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు అనేది కొండా మురళి ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇక ప్రతి నియోజకవర్గంలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారు తనతో అనేది ఈ లేఖలో ఆయన చెప్తూ వచ్చారు. ఇక మహబూబాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తన పనేది తను చేసుకోబోతారు, తమతో సఖ్యతగానే ఉంటారు. అదేవిధంగా డోర్నకల్తో పెద్దగా పరిచయాలు అంటే అక్కడ నుంచి చాలా తక్కువగానే అయినప్పటికీ ఆ ఎమ్మెల్యే కూడా సఖ్యతగానే ఉంటారు. ప్రధానంగా మహబూబాద్ సంబంధించి వేం నరేందర్ రెడ్డి ఒకసారి గెలిచారు, ఆ తర్వాత ఓడిపోయారు. ఇక ఆ కోపం తమపై ఉంది అనేది ఇటు కొండా మురళి చెప్తున్నారు. ఇక సీతక్కతో తమకు ఎటువంటి ఇబ్బందులు లేవు, కానీ గతంలో సీతక్క టీడీపీలో ఉన్నారు. ఆ కారణంగా కడియం శ్రీయర్ లాంటి వ్యక్తులు ఇటు సీతక్క అదేవిధంగా కొండా సురేఖ మధ్య విభేదాలు ఉన్నాయని క్రియేట్ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు, పత్రికల్లో రాయిస్తున్నారని చెప్పేసి కూడా కొండా మురళి తన లేఖలో సుదీర్ఘంగా రాసిన లేఖలో పేర్కొన్నారు. సునీల్, థ్యాంక్ యూ సునీల్.